నాతో కలిపి చాలామంది, చాలా రాజకీయ పార్టీలు, చాలామంది రాజకీయ నాయకులు కూడా ఈ దేశంలో రాజకీయాలు సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్ మధ్య సెటిల్ అయిపోయింది. ఇది ఎక్స్ట్రీమ్ రైట్కి కానీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి కానీ వెళ్ళేటటువంటి పరిస్థితి కాదు. వాజ్పేయి లాంటి వాళ్ళని చూసో వీళ్ళంటి వాళ్ళని చూసో లేదు ఇది చాలా మోడరేట్ పార్టీ అనేటటువంటి ఒక భ్రమ, ఇంక్లూడింగ్ సంబడి లైక్ జార్జ్ ఫెర్నాండెస్ నుంచి అందరూ కూడా ఆ రకమైన భ్రమలోకి వెళ్ళారు. ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయనటువంటి పార్టీలు బహుశా లేవేమో. అది తెలుగుదేశం కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు. ఆ రోజుల్లో ఆర్టికల్ 370 కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, రామ మందిరం కానీ, ఈ 3 విషయాలు పక్కన పెట్టి మేము ముందుకు వస్తున్నాము, ఆ విషయాల మీద జోలికి పోము అని బహిరంగంగా ప్రకటన చేసిన తర్వాత వచ్చినటువంటివి. 1980లో గాంధీయన్ సోషలిజం తోటి మొదలైన ఒకదాని తర్వాత వదిలేసి 2014లో వికృతమైనటువంటి పరిస్థితికి చూస్తున్నాం.